అది 360 కిలోమీటర్లు రాబోతుంది అధ్యక్ష. ఈ 360 కిలోమీటర్లు ఎప్పుడైతే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో, అవుటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్స్, రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్స్. ఈ రీజనల్ రింగ్ రోడ్కి, అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి రేడియల్ రోడ్స్ వేస్తున్నాం అధ్యక్ష. మొట్టమొదటి కొంగర కలాన్ ఎగ్జిట్ నుంచి ఆమన్గల్ వరకు దాదాపు 50 కిలోమీటర్లు ఈరోజు 100 మీటర్లతోని మనము ఈరోజు రేడియల్ రోడ్ 1 వేసుకుంటున్నాం అధ్యక్ష. రెండవది హిమాయత్ సాగర్ నుంచి, హిమాయత్ సాగర్ జంక్షన్లో మనం హైదరాబాద్ హబ్ కింద క్రియేట్ చేసి, ఒకటి లెఫ్ట్కు చందన్వల్లే సీతారాంపూర్ ఇండస్ట్రియల్ పార్క్, అక్కడి నుంచి కొడంగల్ వరకు రేడియల్ రోడ్ ఒకటి వేసుకుంటున్నాం. అక్కడి నుంచి మూసీ మీదకి, అంటే హిమాయత్ సాగర్ లో మూసీ మీదకి ఎలివేటెడ్ కారిడార్ స్టార్ట్ అయితే రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్న గౌరెల్లి వరకు ఈరోజు మనం ఎలివేటెడ్ కారిడార్ వేసుకుంటున్నాం అధ్యక్ష. సిటీ మధ్యలో నుంచి ఈ రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తే ఈరోజు మీకు హిమాయత్ సాగర్ నుంచి గౌరెల్లికి పోవాలంటే రామోజీ ఫిలిం సిటీ వైపు నుంచి వెళ్తే 69 కిలోమీటర్లు అవుతుంది. పటాన్ చెరువు నుంచి పోవాలని అంటే దాదాపుగా మీకు 80 కిలోమీటర్లు అవుతుంది అధ్యక్ష, 90 కిలోమీటర్లు అవుతుంది. సో ఈ మధ్యలో నుంచి వెళ్తే 35 కిలోమీటర్లనే మనము నార్సింగ్ నుంచి మనం డైరెక్ట్గా గండిపేట నుంచి గౌరెల్లి వరకు 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఎలివేటెడ్ కారిడార్లో మనం చేరుకుంటాం అధ్యక్ష. సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా సుదూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. అందుకే ప్రతి దగ్గర ఇప్పుడు చార్మినార్ గౌలిగూడ బ్రిడ్జ్ దగ్గర ఒక ట్రంపెట్ వస్తుంది, చాదర్గట్టు బ్రిడ్జ్ దగ్గర ఇంకొక ట్రంపెట్ వస్తుంది, నాగోల్ దగ్గర ఇంకొక ట్రంపెట్ వస్తుంది, అంబర్పేట్ జంక్షన్లో మీకు ఒక ట్రంపెట్ వస్తుంది. అంటే సిటీలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఎలివేటెడ్ కారిడార్ ఎక్కేసి సిటీ బయటకు వెళ్ళడానికి అవసరమైన ప్రయాణం చేయడానికి ఈరోజు సిటీ మధ్యలో నుంచి ఒక బ్రహ్మాండమైన ఎలివేటెడ్ కారిడారు ఆల్ అలాంగ్ విత్ మూసీ. మన భూసేకరణ కూడా ఎక్కువ ఉండదు. ఎలివేటెడ్ కారిడార్ మూసీతో పాటు చేసుకుంటే మూసీ సుందరీకరణతో పాటు మూసీ బఫర్ జోన్లో మనము యాక్టివిటీ జోన్ కింద మార్చుకొని ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించుకుంటే హైదరాబాద్ ఒక అద్భుతమైన నగరంగా మారుతుంది అధ్యక్ష. ఈరోజు మూసీలో ఫ్రెష్ వాటర్ని ఫ్లో చేయడానికి గోదావరి జలాలను 20 టీఎంసీలు హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నాం. 17.5 టీఎంసీలు తాగునీటి కోసం, 2.5 టీఎంసీలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో పోసి మూసి మొత్తం ఆ నీళ్లను ప్రవహిస్తే కింద నల్గొండలో వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ఒక ఫ్రెష్ వాటర్ని ఫ్లో చేస్తాను. మూసీలో ఉన్న కాలుష్యం ఈరోజు నగరంలో ఉండే అన్ని డ్రైనేజ్ వ్యవస్థలన్నీ అక్కడికి వస్తున్నాయి అధ్యక్ష. నగరంలో 783 స్క్వేర్ కిలోమీటర్లు టెరేన్ ఇట్లు ఉండడం వల్ల ఇక్కడ ఉండే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వర్షాలు కానీ, కాలుష్యం నీరు కానీ, పరిశ్రమల నీళ్లు కానీ మూసీలకే వచ్చి చేరుతున్నాయి అధ్యక్ష. ఈరోజు ఈ డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం అరెస్ట్ చేసి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ఆ వాటర్ని ట్రీట్ చేసి ఆ వాటర్ని కూడా హైదరాబాద్ నగరంలో కన్స్ట్రక్షన్ పరిశ్రమలకు వాడాలని, ఇండ్లు కట్టుకోవడానికి, నిర్మాణాలకు వాడడానికి, పరిశ్రమల నీళ్లు వాడడానికి, డేటా సెంటర్స్కు నీళ్లు చాలా అవసరం అధ్యక్ష. ఈ గ్రే వాటర్ని డేటా సెంటర్స్కి ఇవ్వడానికి ఈరోజు ఒక బ్రహ్మాండమైన ప్రణాళికతో మనం ముందుకు వస్తున్నాం అధ్యక్ష. ఈ నగరాన్ని మొత్తం ఈరోజు కోర్ అర్బన్ రీజియన్లో, పెరి అర్బన్ రీజియన్, ఈ పెరి అర్బన్ రీజియన్లో కూడా పరిశ్రమలు పెట్టడానికి అవసరమైన మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ క్రియేట్ చేసినాం. అది 10,000 స్క్వేర్ కిలోమీటర్ల అధ్యక్ష. అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 10,000 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో పరిశ్రమలు పెట్టడానికి అవసరమైన ప్రణాళికలన్నీ సిద్ధం చేసి రేడియల్ రోడ్ చేసి భారత్ ఫ్యూచర్ సిటీ అని ఒక 30,000 ఎకరాలలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఈరోజు ఒక బ్రహ్మాండమైన ప్రణాళికతో, ఒక కార్యాచరణతో మనం ముందుకు వస్తున్నాం అధ్యక్ష. సో ఈ ప్రణాళికలన్నీ కూడా ఈరోజు మన సభ్యులు ఏదైతే ప్రశ్నలు అడిగినరో, ట్రాఫిక్ రిలేటెడ్ ఎలివేటెడ్ కారిడార్స్ ఏమైనా అంటుండ్రో, ఈ నగరానికే పరిమితం చేయకుండా 2,000 స్క్వేర్ కిలోమీటర్ల పైన ఉన్న కోర్ అర్బన్ రీజను దానిపైన 10,000 స్క్వేర్ కిలోమీటర్లకు విస్తరించి రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన నగరము, నగరంతో పాటు నిర్మాణానికి అవసరమైన పరిశ్రమలు పెట్టడానికి అవసరమైన కార్యాచరణని, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈరోజు డెవలప్ చేయాలనుకున్నాం. రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ నుంచి దాదాపు 1,00,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది అధ్యక్ష తెలంగాణ. ఆ తెలంగాణ మొత్తం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయాన్ని చేయాలని ఒక కాంప్రహెన్సివ్ ప్యూర్ రేర్, ప్యూర్లో వచ్చేసి సర్వీస్ సెక్టర్, ప్యూర్లో వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, రేర్లో వచ్చేసి అగ్రికల్చర్ సెక్టర్, అంటే ఒక కాంప్రహెన్సివ్ ప్రణాళిక. ఈ కార్యాచరణ మొత్తం అమలు చేయడానికి ఇప్పుడు మనం పాలసీని అడాప్ట్ చేసుకున్నాం అధ్యక్ష. ఈ పాలసీతో పాటు టూరిజం పాలసీ, స్పోర్ట్స్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఎనర్జీ పాలసీ,
వీటన్నిటిని కూడా ఒక పాలసీస్ తీసుకొచ్చినాం అధ్యక్ష. పాలసీ లేకుండా పనిచేస్తే గతంలో జరిగినట్టు నచ్చితే నజరానా నచ్చకపోతే జుర్మానా అనే విధానాన్ని ఈరోజు నియంత్రించాలని ప్రభుత్వం పారదర్శకంగా ఎవరైనా ఉండని ఈ పారామీటర్స్ కు లోబడి అప్లికేషన్ పెట్టుకుంటే ఆన్లైన్ క్లియర్ చేసినట్టు ఈరోజు ఒక పారదర్శకమైన పరిపాలన. ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ కాదు అధ్యక్ష, స్మార్ట్ గవర్నెన్స్ కు మనం ఎదగాల్సిన అవసరం ఉంది. సిటిజన్ చార్ట్ పెట్టుకొని ప్రజలు ఏమడిగిన సేవలు వాళ్ళ ఇంటికి కంప్యూటర్లో ఆన్లైన్ లో వాళ్ళకి ఇచ్చే ఒక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు వెహికల్స్ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ షోరూమ్ లోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఆన్లైన్ లోనే మీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవచ్చు. ఏ దానికి కూడా మీరు ఆర్టీఐ ఆఫీస్కు రావాల్సినట్టు దళారుల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా దళారీ వ్యవస్థను పూర్తిగా నియంత్రించి అవినీతిని కూడా తగ్గించి ఈ రోజు ఈ అన్ని రిఫార్మ్స్ కూడా సిటీలో మనం తీసుకొస్తున్నాం అధ్యక్ష. దయచేసి సభ్యులు అభివృద్ధి విషయం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం ఏకమవ్వాలి. లేకపోతే ఈ ప్రాంతానికి తీరని నష్టం చేసిన వాళ్ళం అవుతాం అధ్యక్ష. రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలలో గెలవడానికి ఏం కావాలా, ఏం చేయాలా, ఎవరిని ఎవరు ఓడగొట్టుకోవాలా, ప్రజలు ఎవరిని గెలిపించాలి వాళ్ళు నిర్ణయం చేస్తారు అధ్యక్ష. కానీ ఈరోజు ఎన్నికలు లేవు, ఈరోజు మనం అభివృద్ధి. అందుకే ఈరోజు 3 మున్సిపాలిటీలను చేసుకున్నాం, హైదరాబాద్, సైబరాబాద్ అండ్ మల్కాజ్గిరి. చాలా మంది ఎందుకు చేస్తున్నారు అధ్యక్ష, మల్కాజ్గిరి ప్రాంతం వెళ్ళండి, నేను ఎంపీగా పనిచేసిన గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, జిహెచ్ఎంసీ ఉంది, 4 రకాల పరిశ్రమలు. షబీపూర్ రాజు గారు ఒకవేళ సభ్యుడు ఉంటే వారి ప్రాంతం వారికి తెలుసు, వాళ్ళ ఊరు గ్రామ పంచాయతీ ఉంది, ఆ పక్కనే మున్సిపాలిటీ ఉంది కొంపెల్లి, ఆ పక్కనే మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న జవహర్ నగర్, ఆ పక్కనే జిహెచ్ఎంసీ వార్డులు ఉన్నాయి. 4 రకాల పరిపాలన స్థానిక సంస్థలలో జరగడం వల్ల గ్రామ పంచాయతీ పార్టీకి గ్రామ పంచాయతీ పనిచేస్తుంది, మున్సిపల్ పార్టీకి మున్సిపల్ పనిచేస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్ వేరేలాగా పనిచేస్తుంది, జిహెచ్ఎంసీ ఇంకొక